వెంకటేశాయ. మోహిని అలంకారంలో తిరుమలలో శ్రీ స్వామివారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో 5వ రోజైన ఆదివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు మోహిని రూపంలో సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. పక్కనే మరో తిరుచుపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చారు. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు స్వామివారు 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు భజనలు కోలాటాలు జయంగారుల గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూరాహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. మోహిని అవతారం మాయామోహనాశనం. ఈ అలంకారం ద్వారా జగత్తు అంతా మాయామోహానికి లొంగి ఉందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కాని వారు ఈ జగన్మాయ లోలులు కాక తప్పదని స్వామివారి రూపంలో చాటి చెబుతున్నారు. వాహన సేవలో తిరుమల శ్రీ 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 పెద్దజీయర్ స్వామి, శ్రీ 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 చిన్నజీయర్ స్వామి, టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. గరుడ వాహనం ఈరోజు సాయంత్రం అనగా 28/9/2025 సాయంత్రం 6:30 గంటలకు విశేషమైన గరుడ వాహనంపై శ్రీ మలయప్ప స్వామి వారు కటాక్షిస్తారు. గరుడ వాహనం సర్వపాప ప్రాయశ్చిత్తం. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేకాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపులైన రెక్కలతో విహరించే భగవతి ఇష్టుడైన గరుడుని దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు. ఇది టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడిన ఒక ప్రకటన ద్వారా తెలియజేయబడింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓం నమో వెంకటేశాయ.